హలో అండి. ఇవైతే ఫ్రెండ్‌షిప్ గాజులు వేసుకున్న రోజు వీడియోలండి. ఇంకా ఆ రోజైతే చాలా సేపటి వరకు చాలా డాన్స్‌లే చేశాము. కానీ ఈ వీడియోలో అయితే 2 పెడుతున్నా అని చెప్పాను కదండీ! ఫ్రెండ్‌షిప్ గాజులు వీడియోలో అయితే ఇంకా స్టార్టింగ్‌లో ఒకటి పెట్టాను. లాస్ట్‌లో ఒకటి పెట్టానండి. ఇంకా మిగతా డాన్స్‌లన్నీ అయితే ఇందులో పెట్టానండి. ఇంకా షార్ట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా మొన్న గణేష నిమజ్జనం రోజు కూడా చేసిన షార్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా వాటిని కూడా అప్పుడొకటి పెడుతూ ఉంటానండి. ఇంకా మిస్ కాకుండా చూసేయండి మరి. కొన్ని పరిచయాలైతే ఊరికే కావండి. మనకు ఊరికే పరిచయం ఎవరు కారు. ప్రతి పరిచయం వెనుక ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా ఒక్కొక్క పరిచయం మనకు గుణపాఠాన్ని నేర్పిస్తే మరికొన్ని పరిచయాలు మనకు తోడుగా ఉంటాయి. మనల్ని మనకి కొత్తగా పరిచయం చేస్తూ ఉంటాయండి. ఇంకా ఎవరు ఎలా పరిచయం అయ్యి ఇంకా ఎంత స్నేహంగా ఇంకా అక్కగా చెల్లిగా ఇంకా ఎలా బంధుత్వాలు కొనసాగుతారో ఇంకా మనకే తెలియదండి. ఇంకా మనకే తెలియని ఈ వింత ప్రపంచంలో ఏ బంధాలు ఎట్నుంచి వచ్చి ఇంకా ఎలా మనం జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతామో కూడా మనకు తెలియదండి. ఇంకా అలాంటి పరిచయమైన వారందరం ఇంకా మేమైతే ఈ వినాయకుని పూజ మండపంలో అయితే కలిసి అందరం ఇలా చక్కగా ఆడి పాడి ఎంజాయ్ చేసామంటే ఇంకా ఒక చిన్న పాట కూడా పాడతానండి. అపరంజి బొమ్మేనురా ఆడది అందాలివేనురా, అపరంజి బొమ్మేనురా ఆడది అందాలివేనురా, అనురాగమల్లేనురా ఆడది బంధాల సుమనేనురా, అనురాగమల్లేనురా ఆడది బంధాల సుమనేనురా, అమ్మగా ఆలిగా చెల్లిగా బిడ్డగా, అమ్మగా ఆలిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది ఆడది దేవతై తానైనది, మనతోనే తానున్నది ఆడది దేవతే తానైనది, సుధలనే చల్లే సుమగంధమల్లే మమతనే పంచే మహారాణి తానే, సుధలనే చల్లే సుమగంధమల్లే మమతనే పంచే మారాణి తానే, మమతనే చూపే ప్రతిబింబమయి వ్యధలనే బాపే సురగంగ తానై, మమతనే చల్లే ప్రతిబింబమయి వ్యధలనే బాపే సురగంగ తానై, చీకటిలో చిరుదివ్వెలా తాను మారి చుక్కానిలా నీకు దిశను చూపించే, చీకటిలో చిరుదివ్వెలా తానే మారి చుక్కానిలా నీకు దిశను చూపించే, కలనైన కష్టాన్ని నిన్ను దరి చేరనీదు, కలనైన కష్టాన్ని నిన్ను చేరనీదు, మనతోనే తానున్నది ఆడది దేవతై తానైనది, మనతోనే తానున్నది ఆడది దేవతై తానున్నది, అపరంజి బొమ్మేనురా ఆడది అందాలివేనురా, అపరంజి బొమ్మేనురా ఆడది అలివేను బొమ్మేనురా. ఈ పాట ఎందుకో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా వెంటనే మీకు పాడి పరిచయం చేద్దాము అని అయితే అనుకున్నానండి. ఇంకా ఇలా చక్కగా ఫ్రెండ్షిప్ గాజులు వేసుకున్న తర్వాత అయితే అందరము కలిసి చాలా సేపటి వరకు అయితే ఇలా డ్యాన్స్లు అయితే చేసామండి. ఇంకా ఎన్ని పాటల మీద స్టెప్స్ వేసామో ఇంకా మాకే తెలియదండి. ఇంకా వాళ్ళందరూ ఆడుతూ ఉంటే ఆడేవాళ్ళు ఆడుతున్నారు, ఇంకా కూర్చొని ఇలా ఎంజాయ్ చేస్తూ చూసేవాళ్ళు చూస్తున్నారు. ఇంకా నేను కూడా ఒక డ్యాన్స్ అయితే చేశాను. ఇంకా వచ్చి అయితే ఇక్కడ కూర్చొని వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇంకా చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఫ్రెండ్షిప్ గాజులు వేసుకోవడం వల్ల కూడా మట్టి గాజులు వేసుకోవడం వెనక ఆంతర్యం కూడా ఉంటుందండి. ఇంకా సుమంగళి తత్వానికి మంచిదని గాజులు వేసుకోవడం వల్ల కూడా ఇంకా మనకి బ్లడ్లో చక్కగా నరాలన్నీ ఉత్తేజమయ్యి మనకు కావలసిన ఎనర్జీ వస్తుందని, ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని మనకు వెనకటి నుంచి బామ్మలు పెద్దవాళ్ళు ఇంకా అందరూ చెప్పినవేనండి. ఇంకా ఇవైతే అందుకే ప్రతి శుభ సందర్భంలో గాజులు వేసుకోవడం అనేది అయితే ఆనవాయితీగా వస్తుందండి. పచ్చని పందిరిలో కానీ, పెళ్ళిలో కానీ, ఇంకా సారీ ఫంక్షన్లో కానీ, ఇంకా శ్రీమంతం అప్పుడు కానీ, ఏ శుభకార్యం ఉన్నా కానీ గాజులు పూలు బొట్టు ఇలా సుమంగళి తత్వానికి సంబంధించినవి అన్నీ
ఉంటాయండి. ఇంకా మనకైతే బొడ్డమ్మ అయితే చాలా అయిపోయిందండి. ఇంకా మాకైతే ఆ బొడ్డమ్మ పండుగ గురించి తెలియదు. కానీ ఇంకా వెనకటి వాళ్ళు అనగా వేండవేనండి ఇంకా పీటపై మట్టితో బొడ్డమ్మ చేసి ఇంకా చక్కగా పూలతో అలంకరించి బతుకమ్మ లాగానే చేస్తారు అని తెలుసు. ఇంకా అప్పుడైతే చూడలేదు కానీ ఇప్పుడు వీడియోలో చూసి అయితే అన్ని తెలుసుకుంటున్నాను. ఇంకా బొడ్డమ్మ పండుగ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పౌర్ణమి తెల్లవారి నుంచే పితృకర్మలు అని ఇంకా పెత్రమావాస్య వరకు ఇంకా పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడం అలాంటివన్నీ చేస్తారండి. పెత్రమావాస్య తెల్లవారు నుండి ఎంగిల్పూల బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తారండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఈ రోజుకైతే ఇదే అండి. మరి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్